హలో ఎవ్రీవన్. సో, రీసెంట్‌గా ఏది ఓపెన్ చేసినా ఆ 'శివాజీ' అన్న మాట్లాడిన అవే వీడియోస్ కనిపిస్తున్నాయి. నాకు తెలిసి ఆయన మాట్లాడిన దాంట్లో పెద్ద తప్పేం అనిపియలేదు భయ్య. సరే అదొకటి పక్కన పెడితే రీసెంట్‌గానే బంగ్లాదేశ్‌లో మన హిందువుని కాల్చి చంపిర్రు. దానికోసం ఎవ్వడన్నా ఏమన్నా మాట్లాడిండా? ప్రతి ఒక్కడు మైక్ పట్టుకుంటాడు. ఆడికెళ్ళి 'శివాజీ అన్న మాట్లాడింది కరెక్టా కాదా' అడుగుతాడు గానీ, మరి బంగ్లాదేశ్‌లో మనల్ని ఇట్లా కాల్చి చంపిర్రు. సో, మనం ఎలా ఉండాలి? మన హిందూస్ ఎలా ఫాలో అవ్వాలి? యూనిటీగా ఎలా ఉండాలి? సో, ఇలాంటి వాటిని ఎలా ఓవర్‌కమ్ జేయాలి? ఎలాంటివి మాట్లాడరంటే సంబంధం లేని చెత్త పట్టుకొని ఆడి దగ్గరికెళ్ళి ఈడు గెలిచిండా? 'బిగ్ బాస్‌లో' వీడు గెలిచాడనుకుంటున్నారా? వాళ్ళకి వీడిని లాగిండు, వాడు ఆడిని లాగిండు. ఇది ఎందుకురా ఇది అసలు ఏమైనా యూజ్ ఉందా సమాజానికి? లేదు. అది పక్కన పెట్టు. ఓకే. పాపం ఆయన ఏదో మాట్లాడాడు. మంచిగా చెప్పాడు. సో, మీకు నచ్చితే ఉండండి. మీకు నచ్చకపోతే ఫాలో అవ్వపోండి. సీ జనరల్‌గా మన ఇండియాలో, మన తెలంగాణలో, ఆంధ్రలో చూసుకుంటే మనం అందరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే. మన ఇంట్లో మన ఆడవాళ్ళని, మన అక్క, చెల్లెలు వాళ్ళని కూడా మనం సపోర్ట్ చేస్తాం. సో, నువ్వెళ్ళు నువ్వు జాబ్ చేయి. నీకేమన్నా మేము టైట్ చేసినామా? లేకపోతే వాళ్ళ ఫ్రీడమ్‌ని మనం ఏమన్నా అడ్డుపడుతున్నామా? అలాంటప్పుడు మీరు ఓకే. ఇవన్నీ ఉన్నాయి గదా! కొన్ని కేసులని వాళ్ళ సెపరేట్ టీమ్స్ అని. అప్పుడు మాట్లాడాలి. ఫైన్ తప్పులేదు. బట్ మీరు మంచి డ్రెస్సులు వేసుకోండి అన్న చెప్పిన దానికి గూడా ఇలా చేస్తావా? సీ ఇప్పుడు ఇంకోటి నాకు అర్థం కానిదేంటంటే, ఇప్పుడు సినిమా వాళ్ళు 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 నటిస్తారు కాబట్టి వాళ్ళకది అలా ఉండాలేమో. బట్ మన మేము సినిమా వాళ్ళం కాదు సార్. మా ఇంట్లో మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. మేము ఎలా ఉండాలి ఏందని మేము చెప్తాము. కానీ నువ్వు ఇలా ఏసుకో, ఇలా డ్రెస్ ఏసుకో అని మేమేం చెప్పము. ఓకేనా? సో, కొందరేందంటే అమ్మాయిలు అడిక్ట్ అయిపోతారు. సో, వాళ్ళు ఈ డ్రెస్ ఏసుకున్నారు. సో, నేను కూడా ఇలా ఏసుకోవాలి, ఇలా ఉండాలి, వీళ్ళలానే తిరగాలి అని వాళ్ళు రూట్స్ చేంజ్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఏదో అనుకోని వస్తారు. బట్ కొంచెం డైవర్ట్ అయిపోతారు. వాళ్ళు ఏదో చేద్దాం అనుకో డైవర్ట్ అయిపోతారు కొంతమంది. సో, అదొక పాయింట్. నాకు ఇంకోటి అర్థం కానిదేంటంటే మన ఇండియా, మన దేశపు సంస్కృతి ఉంది. సో, చాలామంది బయట దేశం వాళ్ళు ఏం చేస్తారు, మన ఇండియా సంస్కృతి బావుంది. సో, మన నాగరికత గూడా వాళ్ళు చాలా రెస్పెక్ట్ చేస్తారు. మన అమ్మాయిలు, మన అక్క చెల్లెలు, అమ్మ వాళ్ళు ఏసుకునే డ్రెస్సింగ్ గాని, మన శారీకి అది పెద్ద అంటే దానికి మంచి ఒక పాజిటివ్‌నెస్ ఉంది బయట వాళ్ళకి. సో, ఇలా ఉండాలి లేడీస్ అంటే. సో, ఇలా బయటకెళ్ళాలి. సో, ఇలా సారీ ధరించుకుంటే సారీ యేసుకొని వెళ్ళాలి. సో, అది వాళ్ళు చూసి వాళ్ళు మన సంస్కృతిని నేర్చుకుంటున్నారు. కానీ మనమేం చేస్తున్నాము? వాళ్ళ ట్రెడిషనల్‌ని ఫాలో అవుతున్నాము. ఇది మన దరిద్రం. వ బయట దేశమోడేమో మన సంస్కృతి ఫాలో అవుతే, మనమేమో వాడి సంస్కృతిని ఫాలో అవ్వాలనుకుంటున్నాము. ఇది ఎంతవరకు కరెక్ట్? నాకు తెలిసి మెయిన్‌గా జనాలు బయట వాళ్ళు గూడా దేన్ని ఎప్పుడు ఫోకస్ చేయాలి? మనకు అవసరం ఉంది ఏంటి? మనకు అవసరం లేనిది ఏంటి? దాన్ని ఫోకస్ చేయాలి. మనకి ఏదైతే ఇంపార్టెంటో జనాల్లో ఏంటిది? దాని అవేర్‌నెస్ రావాలి. సో, దీనివల్ల అవేర్‌నెస్ తీసుకురావాలి. వాటి మీద ఫోకస్ చేయండి. అనవసరమైన వాటి మీద ఫోకస్ చేసి ఎందుకు లాభం? దేనికి యూజ్ అది? ఎవ్వడికి యూజ్ లేదు. అది దేశానికి యూజ్ లేదు. పోనీ ఎవరికైనా యూజ్ అవుతుందంటే అది లేదు. చెత్త అంతా మన ఇండియాలో ఉంటది. అదేందో నాకు అర్థం కాదు. సో, నాకు అనిపించింది నేను చెప్పాను గైస్. సో, దీని మీద మీ థాట్స్ ఏంటో నాకు చెప్పండి. థాంక్ యూ.